మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు రెండవ గ్రంథము 22వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుతాను. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 22వ వాక్యం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడచిన వాడను కాను. మళ్ళీ చదువుతాను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ప్రియమైన సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి అరుదించిన తదుపరి ఆయన దేవుని కుమారుడిని ప్రత్యక్షపరుచుకుంటూ ఆయన పరిచర్య చేసే ఆ రోజుల్లో ఆయన ఒక ఉపమానాన్ని ఇలా చెప్పారు. అదేంటంటే, విత్తేవాడు విత్తుతా వెళ్ళాడు. విత్తినప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడినాయి, కొన్ని రాతి నేలన పడినాయి, అలాగే కొన్ని ముళ్ళ పొదలలో పడినాయి, మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడినాయి. విత్తనములో ఏమీ డిఫరెన్స్ లేదు కానీ, ఏ వ్యత్యాసం లేదు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ విత్తనము 4 విధాలుగా 4 స్థలాల్లో పడినట్టుగా యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానాన్ని బోధించారు. ఈ విత్తనం అనేది త్రోవ పక్కన పడింది, రాతి నేలన పడింది, ఎక్కువ మట్టి లేకుండా రాళ్లతో మిళితమైన ఆ భాగంలో పడింది, ముళ్ళ పొదల్లో కొన్ని విత్తనాలు పడినాయి, అలాగే మరికొన్ని మంచి నేలను పడినాయి అని ప్రభు ఉపమానాన్ని చెప్పారు. తర్వాత శిష్యులు అడిగారు, ప్రభువా ఏంటి అని అంటే, యేసు ప్రభు ఇలా సెలవిచ్చారు, వాక్యాన్ని విత్తినప్పుడు కొంతమంది విని గ్రహించి వదిలిపెడతారు, పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని వెళ్ళినట్టుగా వాటిని అంటే ఆ వాక్యాన్ని గ్రహింపు విని దాన్ని వదిలిపెట్టేవారిలాగా ఉంటారు అని. ఇలా వాక్యాన్ని మనము వినే కొద్దీ మనలో జరిగే ఆ క్రియ, దాని యొక్క ఫలితాన్ని వివరిస్తూ యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానాన్ని తెలియజేస్తూ వచ్చారు. త్రోవ పక్కన పడిందేమో పక్షి ఎత్తుకొని పోయింది, రాతి నేలన పడిందేమో అది ఫలించలేకుండా పోయింది, బాగా ఎండ కాచినప్పుడు ఎండిపోయింది, కొంతవరకే. సో కాబట్టి ఈ 2 రకాలైనటువంటి విత్తనాలు, విత్తనమేమో మంచి విత్తనము విత్తబడింది, అయితే పక్షి ఎత్తుకొని పోయింది, త్రోవ పక్కన పడింది కాబట్టి. విని వదిలేయటం, వాక్యాన్ని విని వదిలిపెట్టడం అన్నమాట. ఇక రెండోది కొంతవరకు ఆసక్తి చూపించటం, ఆ తర్వాత దాన్ని అనుసరించకుండా వదిలిపెట్టడం, ఫలించక రాతి నేలన పడింది. ఇక కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినాయి అని చెప్పారు. ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలు, ధన మోసము, రకరకాలైనటువంటివి లోక సంబంధమైనవన్నీ కూడా ఈ ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను అణచివేస్తూ ఉండే ఆ కార్యాన్ని అలా పోల్చారు యేసుక్రీస్తు ప్రభు. ముళ్ళ పొదలలో పడటం, ఈ వాక్యము హృదయంలోంచి ఫలించి బయటకు వచ్చి ఫలభరితంగా ఉండవలసిందల్లా పోయి
ఈ లోక సంబంధమైనటువంటి అన్ని కూడా అలుముకొని ఆ వ్యక్తిని అవి డామినేట్ చేసినాయి కానీ వాటిని అధిగమించి పైకి రాలేకపోవటాన్నే ముళ్ళ పొదల్లో పడటాన్ని యేసుక్రీస్తు ప్రభు ఉదహరించారు. అలాగే ఆఖరణ 4వ స్థలంలో పడినటువంటి ఈ విత్తనాలు మంచి నేలన పడిన తర్వాత ఆ విత్తనాలు బాగా ఫలించి అభివృద్ధి పొందినాయి. కొన్ని 100 60 30 ఫలించినట్టుగా ప్రభు సెలవిచ్చారు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యములో ఈ భక్తుడు ఒక మాట అంటున్నాడు. ఇదంతా కూడా ఒకే భక్తుడు మహారాజైన దావీదు రాసినటువంటి వాక్యాలు, పరిశుద్ధాత్మ శక్తితో దేవుని ప్రేరేపణ ద్వారా ఆయన వ్రాసిన వాక్యాలు. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను అని అంటాడు. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. ఈ గ్రంథంలో ఈ అధ్యాయాన్ని మనం పరిపూర్ణంగా చదివితే ఆయన ఎప్పుడు అనుసరిస్తూ వచ్చాడనంటే అన్ని బాగున్నప్పుడు అనుసరించలేదు. ఆయన ఎలా అనుసరిస్తూ వచ్చాడంటే ఆయన పరిస్థితులు ఎంత కష్టంగా దాపురించినా, ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళిపోయిన, భయంకరమైనటువంటి శ్రమలు ఆయనకు ఎదురైనా దేవుని ఎడల ఆయనకున్నటువంటి యథార్థతను విడిచిపెట్టలేదు. కాబట్టి ఆయన అంటాడు, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను అని అంటాడు. ఈ మార్గాలు ఆయన అనుసరిస్తూ వచ్చాడు. ఈ మార్గాలు చాలా ప్రత్యేకమైనవి, అవి పరిశుద్ధమైనవి, అవి క్షేమకరమైనవి, అవి ఆశీర్వాదకరమైనవి, అవి దేవునికి సంబంధించిన మార్గాలు అని ఆయన తెలుసుకున్నవాడై, ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా భక్తుడు ఆ మార్గాలను వదిలి అటు ఇటు ఆయన వెళ్లకుండా అనుసరిస్తూ వచ్చాడు. కాబట్టి ధైర్యంగా ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నాడు, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను అని. ఈ వాక్యాన్ని చదువుకున్న మనము ఇలా తెలుసుకోవాలి, వెదర్ వి ఆర్ ఫాలోయింగ్ ఇన్ ద సేమ్ పాత్ వేర్ డేవిడ్ వాస్ ఫాలోయింగ్ ఆర్ ప్రొసీడింగ్. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని కూడా విత్తారు, ఆ వాక్యం మన హృదయంలో ఫలించింది. అది ఏ రకంగా ఫలించింది మన జీవితంలో అనేది ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎంతవరకు మనం ఫలించగలుగుతూ ఉన్నాం, మనం ఏ స్టేజ్లో ఉన్నాము, త్రోవ పక్కన పడ్డామా, అటువంటి విత్తనం వలె ఉన్నామా, లేకపోతే రాతి నేలన పడిన విత్తనం లాగా ఉన్నామా, లేదా ఐహిక విచారాలు, ధనమోసము, మరొకటో లోక సంబంధమైనవి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల్లో మనం పడి చిగులుకొని పూర్తిగా వాటి చేత అణచివేయబడినటువంటి ముళ్ళ పొదల్లో పడిన విత్తనం లాగా ఉన్నామా, లేకపోతే మంచి నేలన పడిన విత్తనం వలె మనము ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎదుగుతున్నామా లేదా అనేది మనము ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం ఈ కొద్ది క్షణాలు. కాబట్టి భక్తుడు యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. ఎలా అనుసరించాడు అనంటే, ఆయనకి అన్ని సుఖభోగాలు అనుభవిస్తూ ఈ మార్గంలో లేడు. ఆయన మహారాజు కదా, ఆయనకేమి సింహాసనం మీద కూర్చుంటాడు, తీర్పులు తీరుస్తుంటాడు. ఒకటి రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, యుద్ధం చేయాలంటే చేస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ ఆయనకు తోడుగా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిన ఆయనకు విజయం ఆయనకేంటి అని
చాలా మంది భావిస్తూ ఉండొచ్చు. అయితే ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు బహు తీవ్రమైనవి. ఆయన చాలా సామాన్యమైనటువంటి స్థితిలో నుండి ఆ ఉన్నత స్థితిలోనికి ఆయన రాగలగటానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఇదే. యెహోవా మార్గములను ఆయన అనుసరిస్తూ వచ్చాడు. ఎప్పటి నుంచి అనుసరించాడు అనంటే దీన స్థితిలో ఉండగా ఆయన అనుసరించాడు. ఆయన దీన స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి రాకముందు ఆయన అనుభవించినటువంటి కష్టాలు బహుశా ఏ రాజు అనుభవించి ఉండడు. దావీదు తర్వాత, దావీదుకు ముందు సౌలు అయితే, సౌలు రాజు తర్వాత దావీదు. ఇక అక్కడి నుంచి రాజరికం అనేది ప్రారంభించబడింది. యూదా గోత్రంలో నుండి రాజులు అవుతారని దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా, ఆ తర్వాత దావీదు మహారాజు రాజైన తర్వాత ఆయన కుమారుడు సొలొమోను, రెహబాము, ఇట్లా రకరకాలైన వీళ్ళందరూ కూడా మంచి భాగ్యవంతులుగా రాజరికంలో నుండి ఆ రాజరికపు ఆ వారసత్వాన్ని వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. అంటే రాజు కుమారుడు. కానీ రాజైన దావీదు విషయానికి వస్తే ఈ మహారాజుగా ఎలా అయినా దేవుడే ఆయన మహారాజుగా స్థిరపరిచారు. దానికి ముందు మనమందరం ఎరుగుదుము ఆయన యొక్క దీన స్థితి. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆయనే వ్రాస్తాడు ఈ మాట. గొర్రెల దొడ్డిలో నుండి అని మాట్లాడతాడు ఆయన. పూర్తిగా ఒక దీనమైనటువంటి స్థితిలో నుండి ఆయన ఊహించలేనంత ఎత్తైన స్థితిలోనికి దేవుడు ఆయన్ని తీసుకొని వచ్చారు. ఈ ఎత్తైన స్థితిలోకి నేను రావాలి అని ఆయన ఎప్పుడు ప్రయాసపడలేదు, కానీ ఒకటి చేశాడు. దేవుని మార్గములను ఆయన అనుసరించటము మానుకోలేదు. వాటిల్లోనే ఆయన నడుస్తూ వచ్చాడు. అలాగే ఈయనకున్నటువంటి ఆ ఎదురైనటువంటి శ్రమను దీర్ఘకాలంగా, సంవత్సరాల కొద్దీ ఆయన ఎదుర్కొన్నాడు. భయంకరమైనటువంటి శ్రమలు ఆయనకు ఎదురైనాయి. మరణానికి నాకు బెత్తెడంత దూరము అని ఆయన వ్రాస్తాడు. కాబట్టి ఆయన మరణించవలసినటువంటి గడియలు అనేకము వచ్చినా వాటన్నిటిలో నుండి దేవుడు ఆయన్ని తప్పించారు. కాబట్టి మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అని ఇదే గ్రంథంలో మళ్ళీ మనం చదువుతాం, కీర్తనల గ్రంథంలో. కాబట్టి ఆయన ఒకటి తెలుసుకున్నాడు. అది ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాలను అనుసరించటము. కాబట్టి ఆయన మంచి నేలను పడినటువంటి విత్తనం లాగా ఆయన అంతకంతకు ఫలించి అభివృద్ధి చెందాడు. ఆయన 3 రకాలుగా అభివృద్ధి చెందాడు. ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉన్నాడు. సేవా సంబంధంగా ఒక గొప్ప స్థితిలోనికి దేవుడు నడిపించారు. దావీదుడు ప్రవక్త అని వ్రాయబడి ఉంది. అలాగే శారీరకంగా కూడా ఆయన్ని దేవుడు ఆశీర్వదించారు. కాబట్టి 3 విధాలుగా ఆశీర్వాదాన్ని ఆయన అనుభవిస్తూ వచ్చాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నారు ఈ లోకంలో. ఆయన ఉపమానాన్ని మనము ఏ విధంగా అయితే ప్రభు చెప్పిన ఉపమానాన్ని మనం ఇప్పుడే మనం దాన్ని అనుకున్నామో, అదే విధంగా నేనే మార్గమును అనే మాట అన్నారు ఆయన. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని అన్న యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలో మార్గము అని అన్నారు. నేనే ఐ ఆమ్ ద వే అని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చారు. చాలా ఖచ్చితమైనటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభు అధికారపూర్వకంగా మాట్లాడతారు ఆయన ఏదైనా కూడా. ఎందుకంటే సాక్షాత్తు దేవుని కుమారుడు కాబట్టి దేవుడు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ వచ్చారు యేసుక్రీస్తు ప్రభు. భూలోకములో ఆయన మానవ అవతారములో ఆయన జన్మించినా
ఆయన జన్మ ఎవరికి కూడా మరుగైనది కాదు. దేవుని కుమారుడు అని ఆయన పిలువబడటానికి కారణము, ఆయనకు తండ్రి లేడు ఈ లోకములో. ఆయనకు తండ్రి దేవుడు. దేవుని యొక్క శక్తి కన్యకను కమ్ముకున్నప్పుడు కుమారుణ్ణి కని ఆమె పెంచి ఆ కుమారుని కన్న తదుపరి దేవుడే యేసు అనే పేరు పెట్టారు కదా, రక్షకుడు అని. ఆ రక్షకుడు తన తండ్రిని యెహోవా దేవుణ్ణి తండ్రి తండ్రి అని సంబోధిస్తూ వచ్చారు. ఈ లోకంలో ఆయనకు తండ్రి లేడు. కాబట్టి నా తండ్రి పనుల మీద నేను ఉన్నాను అని ఆయన సెలవిస్తూ వచ్చి, నేనే మార్గమును అని అన్నారు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి అంతకు రాడు అని అన్నారు. కాబట్టి ఆయన మార్గము ప్రత్యేకమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, కోరదగినది, అమూల్యమైనది, విశ్వాస సహితమైనది. ఈ మార్గం ఒక ప్రత్యేకమైన మార్గం. కాబట్టి మనలో ఎంతమంది అయితే ఎవరమైతే దేవుని మహాకృప చేత రక్షింపబడి ఉన్నామో, రక్షణ అనుభవములో మనము కొనసాగుతూ ఉన్నాము, మనము ఈ మాట చెప్పగలగాలి. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను అనేటటువంటి మాట మనము చెప్పగలగాలి అని అంటే, వాస్తవంగా ఈ మాట మరి ఆ మాట చెప్పగలగాలంటే కొంత ధైర్యం ఉండాలి, బహుధైర్యం కలిగి ఉండాలి. మనం మార్గాలను, దేవుని మార్గములలో నేను నడుస్తున్నాను అనేటటువంటి మాట చెప్పటానికి ఆత్మీయంగా మనకు ధైర్యం ఉండాలి. ఏదో మనం చెప్పుకుంటున్నట్టుగా లేదా ఇతరులకు నేను కనపడుతున్నాను అనేది కాదు, కానీ వ్యక్తిగతంగా ఇది మనము ఆ మాట మనం అనగలము అంటే అది గొప్ప భాగ్యం. వాస్తవానికి కొంతమంది జీవితాలు మనం చూస్తాం, వారు నిజంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారు అని మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కొంతమంది జీవితాలను మనం చూస్తే మీరు వారి క్రియల ద్వారా వారిని తెలుసుకుంటారు అని దేవుని వాక్యం ఉంది. కాబట్టి ఆ నడవడిక, ఆ ప్రవర్తన, ఆ జీవిత విధానము చాలా చక్కగా ఆ నడుచుకునే విధానాన్ని మనం చూస్తే తప్పనిసరిగా వారు యెహోవా మార్గాన్ని అనుసరిస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. అదే రీతిగా మరికొంతమందిని చూస్తే వారు యెహోవా మార్గాన్ని అనుసరిస్తున్నాము అని వాళ్ళు దాన్ని తెలియచేయటానికి చేస్తున్నటువంటి దానిలాగా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి రెండు రకాలుగా ఉంటాయి. కాబట్టి మనల్ని మనం మోసపరుచుకోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మోసపరుచుకోవద్దండి మీరు అని. కాబట్టి మనల్ని మనం మోసపరుచుకోవటం ద్వారా మనకు ఉపయోగం లేదు. వ్యక్తిగతంగా ఈ భక్తునిలాగా మనం కూడా దేవుని మార్గాల్లో మనం నడుచుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. ఎంతో దీవెనకరమైనటువంటి సంఘములో దేవుడు మనల్ని నాటిన వాక్యాన్ని సమృద్ధిగా బోధించేటటువంటి స్థానిక సంఘములో మనమంతరము సభ్యులం. అది మన బేతేలు సంఘము కావచ్చు, లేదా బేతేలు అనుబంధ సంఘములలో కూడా సమృద్ధిగా దేవుని వాక్యము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దానిని మించి ఈ ఉదయకాలపు ఆరాధనలు కూడా మనం కలిగి ఉన్నాం, కుటుంబ ప్రార్థనలు. కాబట్టి ఉదయకాలంలో కుటుంబ ప్రార్థన, లేదా ఇంట్లో ఇంకా మనం కలిగి ఉండేటటువంటి కుటుంబ ప్రార్థన, అలాగే స్థానిక సంఘములో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు మనకు జరుగుతున్నాయి. ఆదివారం ఆరాధన కావచ్చు, యవనస్తుల కూడిక మంగళవారం, అలాగే బేస్తవారం బైబిల్ స్టడీ, శుక్రవారం సహోదరులకు సహవాస కూడిక,
విజ్ఞాపన ప్రార్థన, మధ్యలో సువార్త పరిచర్య, ఉదయకాలమున ఈ విధంగా మనకి కుటుంబ ప్రార్థన ఆన్లైన్లో, ఇన్ని రకాలుగా మనకు బోధ అనేది దేవుడు అనుగ్రహించేటటువంటి గొప్ప కృప. దేవుని కృప కాకపోతే ఇంత సమృద్ధిగా ఆత్మీయంగా మనము ఎదగటానికి చూడండి ఎన్ని మార్గాలు. ఇవి స్థానిక సంఘము ద్వారా మనకి ఏర్పాటైతే, వ్యక్తిగతంగా మనం ఏ విధంగా మనం దేవునిని అనుసరించాలి అది కూడా ఉండాలి. స్థానిక సంఘంలో మనకి ఇన్ని జరుగుతున్నట్టే, సాయంత్రం బైబిల్ స్టడీకి వెళ్తాను కాబట్టి ఉదయం బైబిల్ చదువుకోవాల్సిన అవసరం లేదా? అది తప్పు కదా. అది దేవుని మార్గంలో మనం ఉన్నట్టు కాదు. సాయంత్రం బైబిల్ స్టడీకి వెళ్ళినా ఉదయం దేవుని వాక్యం మనం చదువుకోవాల్సిందే. శనివారం విజ్ఞాపన ప్రార్థనలో మనం కొంత సమయం గడుపుతాం కాబట్టి ఆ రోజు మనం అసలు ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదనుకుంటే ఆత్మీయంగా దెబ్బతింటాం. లేచినది మొదలు తప్పనిసరిగా వ్యక్తిగతంగా మనము ప్రార్థన కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా వాక్యాన్ని మనం చదువుకోవాలి. ఆయన మార్గాల్లో మనం ఉన్నామంటే వాటికి గుర్తులు ఇవి. చదువుకున్న వాక్యాన్ని మనము ధ్యానించగలగాలి. ఆ ధ్యానించినటువంటి వాక్యాన్ని మనం పాటించగలగాలి. ఒకవేళ దేవుడు అనుమతిస్తే ప్రకటించాలి, లేదా ఒక సువార్త పత్రిక అయినా మనం ఇతరులకు అందించగలగాలి. దేవుని మాట చెప్పగలగాలి. పోలేని పరిస్థితుల్లో ఇతరుల కోసం ప్రార్థన చేయగలగాలి. మొత్తానికి దేవునికి సంబంధించినటువంటి కార్యాలు వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసి కలిగి ఉండటమే దేవుని మార్గములలో మనం నడిచి వెళ్ళటము. వృత్తులున్నాయి, వివిధ రకాలైనటువంటి వృత్తి ధర్మాల్లో మనము ఉండి వాటిలో పని కలిగి ఉన్నాం. వ్యవసాయం చేసుకునే వాళ్ళం ఉన్నాం, అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా ఉన్నారు. ఈ జీవన సంబంధమైనటువంటి విధానములో మనం అనుసరించేటటువంటి మార్గము దైవికమైన మార్గంలోనే మనం వెళ్తున్నామా, లేదా ఈ మార్గాన్ని వదిలి మరి యొక్క త్రోవలో మనం పరుగు పెడుతున్నామా అంటే ధనాశ సమస్తమైన కీడులకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనకు అవసరమే, పోషణార్థమై మన ఉద్యోగం చేయాలి, అది తప్పదు. వ్యవసాయం ఉంటే వ్యవసాయం చేసుకోవాలి. కాబట్టి మనం పని కలిగి ఉండాలి. ఈ లోకంలో జీవించినంత కాలం మన పోషణ అవసరం. దేవుని మీద ఆధారపడి దేవుడు మనకు అనుగ్రహించిన పనులు మనము చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ పనుల్లో కూడా ఆయన మార్గంలో మనం ఉన్నామా లేదా, ఒకవేళ మనము ఈ మార్గములో లేము అని అంటే మనం అబద్ధం మాట్లాడితే లేమన్నట్టు, మోసము చేస్తే లేమన్నట్టు. కాబట్టి దేవుని మార్గాలు పవిత్రమైనవి, అవి పరిశుద్ధమైనవి. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. ఆ లోకాన్ని దేవుడు మనకు స్వాస్థ్యంగా ప్రసాదించిన తదుపరి ఆ స్వాస్థ్యాన్ని పరిపూర్ణంగా మనము స్వాధీనపరుచుకోగలిగేటటువంటి రీతిలో మనము దేవుని మార్గాల్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ క్రమంలో మనకి శ్రమ రావచ్చు, ఒక శోధన రావచ్చు, ఏదైనా రావచ్చు. అయితే ఆ మార్గంలోనే మనం వెళ్తూ దాన్ని అధిగమించగలగటమే ఆయన మార్గంలో పరిపూర్ణంగా మనం ఉన్నామని. లేకపోతే మనం డైవర్ట్ అయ్యామని, మనం చెదిరిపోయామని, మరి యొక్క మార్గాన్ని మనం ఎంచుకున్నామని. ఆ వాక్యానికి కింద వాక్యము అదే మనం చదువుతాం. భక్తిహీనుడనైన దేవుని విడచిన వాడను కాను. చూసారా? ఇమ్మీడియట్ గా ఆ పైన ఉన్నటువంటి వాక్యానికి కింద ఉన్నటువంటి వాక్యానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడును కాను. భక్తిహీనుడు ఉన్నాడు, అన్యుడున్నాడు. దేవుణ్ణి తెలుసుకొని
విడిచిపెట్టి తన మార్గములో వెళ్ళేటటువంటి వ్యక్తిని బట్టి మాట ఇది. అదేంటంటే, భక్తిహీనుడనై దేవుని విడచిన వాడును కాను. ఒకప్పుడు అనుసరించి తర్వాత వదిలిపెట్టటం. ఎందుకు? ధనమోసమో, ఐహిక విచారాలో, మరి ఒకటో దేవుని వాక్యములో ఉంది కదా. అపోస్తలుడైన యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి ఇవి మనము అనుసరించేటటువంటి ఈ మార్గాన్ని వదిలిపెడితే అది భక్తిహీనత అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి భక్తులంగా కొనసాగితే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు గొప్పవి. ఈ లోకంలో దేవుడు ఆశీర్వదిస్తారు. లోకాన్ని విడిస్తే ఇక శాశ్వతమైన పరలోక స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యము బహు గొప్పది. అందుకే కదా యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చారు. లేకపోతే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాల్సిన అవసరం దేవుడికే వచ్చింది. మనల్ని మంచి మార్గంలోనికి దేవుడు మనల్ని నడిపించడానికి సాక్షాత్తు భగవంతుడు భూమి మీద పాదం మోపారు అని అంటే ఆయన ప్రేమ వ్యక్తిగతంగా మనలో ప్రతి ఒక్కరి విషయములో ఎంత గొప్పది. దాన్ని ఎంతసేపు కొనియాడగలం మనం? అది తీరక అట్టుండవలసినదే. రక్షణ పాత్రం చేత పుచ్చుకొని, ఎంత అమూల్యమైనటువంటి మాటలు ఉన్నాయి చూడండి. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని నా దేవుని నేను స్తుతిస్తాను. కాబట్టి ఎక్కడో ఉన్న మహోన్నతుడైన దేవుడు మనలో ప్రతి ఒక్కరి కోసం, వ్యక్తిగతంగా నీ కోసము, నా కోసం భూమి మీద కరుదించి తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. దానికి కారణం ఆయన మార్గంలో మనం ఉండాలని. ఈ సురక్షితమైనటువంటి మార్గంలో మనం ఉండి ఆ పరలోక స్వాస్థ్యాన్ని తిరిగి మనం అనుభవించాలని. అది ఒక మహాలోకం, అంతము లేని లోకం. ఇది తాత్కాలికమైనది, క్షణికమైనది. ఇది ఏ క్షణంలో మనం ఊడిపోతామో, ఎగిరిపోతామో, ముగించుకుంటామో మనం ఎరుగం. అయితే పరలోకం శాశ్వతమైనటువంటి లోకం. దేవుని రాజ్యాన్ని దేవుడే ప్రకటించారు ఈ లోకానికి వచ్చి. మార్పు చెందండి, ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోండి. ఆ రాజ్యం రాబోతూ ఉందని. ఆ రాజ్యం శాశ్వతమైనది. అక్కడ దుఃఖము లేదు, ఏడుపు లేదు, బాధ లేదు, ఏమీ లేదు, ఏ విచారము లేదు. విచారాలన్నీ దేవుడు తీసివేసి మన ప్రతి బాష్ప బిందువును దేవుడు తన అరచేతులతో తుడిచివేసి ఆ గొప్ప పరలోక రాజ్యాన్ని స్థిరంగా సిద్ధపరిచి ఉన్నారు. అక్కడ మనకి స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్వాస్థ్యం ఎంతో గొప్పది. ఈ లోకంలో ధనవంతుడు తనకున్నటువంటి ధన సమృద్ధిని బట్టి మంచి బిల్డింగ్స్ కట్టుకునే అవకాశం ఉంది. ధనాన్ని బట్టి ఈ లోకములో స్వాస్థ్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎంత గొప్ప ప్యాలెస్ కట్టుకున్నా, ఎంత గొప్ప భవనాన్ని మనం నిర్మించుకున్నా, ఎంత గొప్ప భవనాల్లో మనం నివాసం ఉన్నా, ఒకరోజు ఈ భవనాలన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళాలి. మన్ను మన్నైపోతుంది. అయితే ఆత్మ దానిని దయచేసిన దేవుని దగ్గరికి తీర్పు కోసం వెళ్ళాలి. తీర్పును బట్టి నీకు పరలోకమా లేదా పాతాళమా నిర్ణయించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన మార్గాల్లో నడిస్తే ఆ పరలోక స్వాస్థ్యంలోకి దేవుడు మనల్ని పిలుచుకుంటారు. లేదా మరి యొక్క తీవ్రమైనటువంటి ఆ పర్యవసానాన్ని మనం అనుభవించాలి. అది భయంకరమైన పాతాళం. మార్గాన్ని వదిలి భక్తిహీనతలో మనం నడుచుకుంటే దాని యొక్క కాన్సిక్వెన్సెస్, దాని యొక్క తీవ్రత, ఆ పరిస్థితులు మనం ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఎప్పుడు ఉండలేం. అది ఒక భయంకరమైనటువంటి నరకం. కూర్చున్న అగ్ని, నిలబడుకున్న అగ్ని, దొర్లిన అగ్ని, పరిగెత్తిన అగ్ని, కిలోమీటర్ల కొద్దీ పరిగెత్తిన అగ్ని, నలుదిక్కుల అగ్ని.
ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి. దాన్ని మీరు దయచేసి ఆలోచించాలని మనవి చేస్తున్నాను. అగ్ని గంధకాలతో మండే గుండములో భక్తిహీనులు పడవేయబడుదురు. ఇది దేవుని వాక్యం. అగ్ని ఆరదు, అందులో పడిన నరుడు చావడు. అక్కడ మనల్ని ద్వేషించిన వారు కనబడతారు, ప్రేమించిన వారు కనపడచ్చు. భక్తిహీనతలో ఈ లోకములో వారు జీవించిన ఆ ఫలితాన్ని అనుభవించే వారందరూ అక్కడ కాలుతూ ఉంటారు. అది యుగ యుగాలు కాలాలి. యుగ యుగాలు అగ్ని తప్ప మరొకటి కనపడదే. నరకంలో అగ్ని తప్ప ఇంకేమీ కనపడదు. నలుదిక్కుల అగ్ని. అగ్నిలో ఆ జ్వాలల నడుమ కాలేటటువంటి ఆత్మలు, ఆ హాహాకారాలు, ఆ అరుపులు, కేకలు, ఏడుపు, పండ్లు కొరుక్కుంటూ యుగ యుగాలు ఆ నరకం ఎంత తీవ్రమైనదో చూడండి. నువ్వు ఎంత దూరం పరిగెత్తిన అగ్నిని తప్పించుకోలేవే. నువ్వు కూర్చున్న అగ్నే, నిలబడుకున్న అగ్నే, చావులేని ఆ పరిస్థితుల్లో నిరంతరము అంత భయంకరమైనటువంటి ఆ శిక్ష, దేవుని యొక్క తీవ్రమైన శిక్ష అగ్నిగుండమైతే, ఆ అగ్నిలో నుంచి తప్పించటానికే దేవుడు మానవుడై మన కోసం దేవుని కుమారుడని నిరూపించుకొని ప్రాణం పెట్టి చనిపోయి సమాధి వరకు వెళ్ళి తిరిగి లేచి ఆయన అంటూ ఉన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యానికి చేరడు, లేదా తండ్రి యొద్దకు చేరడు. ఆయన తండ్రి స్వాస్థ్యాన్ని మనం అనుభవించాలి అంటే there is only one way, జీసస్ క్రైస్ట్. కాబట్టి ఈ భక్తుడు అనేటటువంటి మాట, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడును కాను. కాబట్టి ఈ ఈ లోకంలో మనకొచ్చే శ్రమలు, వాటన్నిటిలో కూడా మనం వాటిని బట్టి భయపడక, వాటిని బట్టి విచారపడక, వాటిని బట్టి దిగులు చెందక, మనము దేవుని మీద ఆధారపడి మనం అడుగు ముందుకు వేస్తే ఆయన యందు భయభక్తులు గలవారంగా ఆయన మనకు సహాయం చేయటానికి సిద్ధంగానే ఉంటారు. ఆయన మనల్ని ఎల్లప్పుడూ దుఃఖంలో ముంచేవారు కాదు. ఆ వాక్యము విలాప వాక్యాల్లో ఉంటుంది. ఎల్లప్పుడూ మనల్ని దుఃఖంలో ఉంచరు ఆయన. ఎల్లప్పుడూ శ్రమలోనే ఆయన మనల్ని పెట్టరు. కాబట్టి ఒక మార్గాన్ని ఆయన చూపిస్తారు. ఆ మార్గంలో మనకు క్షేమం ఉంటుంది. ఈ తాత్కాలికమైన మార్గాలు మనం ఎన్నుకుంటే ఆ తదుపరి దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాలంలో విన్నటువంటి మనమందరం కూడా ఆయన మార్గాల్లో వెళ్ళటానికి, దేవునికి మనము సంతోషం కలిగించే రీతిలో మనము నడుచుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయుదురుగాక. భక్తిహీనతను ఎప్పుడు కూడా మనము దాన్ని వ్యతిరేకించాలి, కానీ ఆ భక్తిహీనత అనేది దేవుడిని మనకు దూరపరుస్తుంది. దేవుడు మనకు దూరం అయిపోతే ఇక మన పరిస్థితులు దారుణంగా పరిణమిస్తాయి. కాబట్టి అట్టి స్థితిలోనికి వెళ్ళక విశ్వాస సహితమైనటువంటి జీవితాలు మనం కలిగి ఉంటూ, ఆయన మార్గాన్ని, ఆయన మార్గములలో మనం ఉంటూ దేవునికి మహిమకరంగా జీవిస్తే ఆయన తోడు, కాపుదల, భద్రత, క్షేమం, ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనకు వెన్నంటే ఉంటాయి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుదురుగాక.